सर black color stone crushing quartz and crushes quartz developed from 4.3 so that is treated water. Yes. Chlorine treated water ఎంత పుచ్చుతే chlorine 2 ppm 2 ppm మన 5 కిలోమీటర్స్ స్టార్ 10-20 kilometers journey zero. సీజన్లో వస్తున్నాం మనం ఊరికి వచ్చేసాము. డ్రింకింగ్ వాటర్ ప్రజల కోసం ఒక ప్రయారిటీగా ఉంటుంది. అలాగనే మనం ఒక ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది. గ్రామంలో మున్సిపాలిటీలో మనం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఇంటెక్ పంపింగ్ కావచ్చు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినాయి దాన్ని ఒక టైం బౌండ్ మేనర్లో దాన్ని కంప్లీట్ చేయాలి. ఒక పైప్ లైన్ రప్చర్ ఉండొచ్చు, ఒక మోటార్ కాలిపోవచ్చు. అటువంటి ఏది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఒక టైం బౌండ్ మేనర్లో రిపేర్ చేయాలని అది ఒకటి మనం పెడుతున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఇంట్రా సంబంధించిన పైప్ లైన్ కావచ్చు, అవన్నీ కూడా లాస్ట్ 1 monthలో మనం ఒక డ్రైవ్ పెట్టుకుని జిల్లా వారీగా ఎక్కడైనా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది,
పైప్ లైన్ రిపేర్ కావాలి, ఇవన్నీ ఒక మంత్స్లో లాస్ట్ 1 month రిపేర్ చేసి రెడీగా ఉంచాము ఒక డ్రైవ్ తీసుకుని. ఇప్పుడు మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్గా ఉన్నాం. మనం రిజర్వాయర్లలో కూడా మనం ఎక్కడ నుంచి వాటర్ ఎక్కడ తరలించాలో అది కూడా చేయడం జరుగుతుంది. మీకు ఐడియా ఉంటుంది, మొన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనం 2 TMC పాలేరు ఖమ్మం రిజర్వాయర్లు కూడా తీసుకువెళ్తున్నాము. అదేవిధంగా ఉదయ సముద్రంలో కూడా 2 TMC వాటర్ తీసుకువెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ అవసరం ఉంటాయి కాబట్టి. సో ప్రతి రిజర్వాయర్లో మనం నిఘా ఉంటుంది. ఎక్కడ ఏమైనా కావాలంటే ఎమర్జెన్సీ పంపింగ్ కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. విలేజ్లో కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఉన్నాయి, అది కూడా చాలా పటిష్టమైన ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 month డ్రైవ్ తీసుకుంటే అవన్నీ కూడా మనం చేయడం జరిగింది. ఏదో కారణం వల్ల ఏదో పైప్ లైన్ రప్చర్ అయిపోయింది, అటువంటి సంఘటన నిన్న మేదక్లోనే మీరు చూసారు, ఒక సంఘటన జరిగింది. మన పక్కనే ఒక మన WTP ఉండేది, దాని ద్వారా మనకు కూడా కొంత డ్యామేజ్ జరిగినాయి, మోటార్ మీద డ్యామేజ్ జరిగినాయి. అటువంటి సంఘటన మన కంట్రోల్లో ఉండదు. అటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో కారణం వల్ల విలేజ్కి వాటర్ పోకపోతే ఆ విలేజ్లో కూడా ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కూడా ఉంచడం జరిగినాయి. ప్రతి విలేజ్లో ఏదో లోకల్ బోర్వెల్ కావచ్చు, హ్యాండ్ పంప్ కావచ్చు, అవన్నీ కూడా ప్రతి దాన్ని కండిషన్లో పెట్టడం జరిగినాయి. రిపేర్ చేసి బోర్వెల్స్ అవన్నీ రిపేర్ చేసి పెట్టడం జరిగినాయి. ఏ స్థితిలో కూడా ప్రజలకు ఏమి ఇబ్బంది రావద్దని ప్రభుత్వం ఉద్దేశం. ఆ ప్రకారం ప్రతి కలెక్టర్లు కూడా ప్రతిరోజు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు, ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు. మా లెవెల్లో కూడా ప్రతిరోజు రివ్యూలు జరుగుతున్నాయి. ఏజెన్సీలనే కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైనా మోటార్ ఏదో కాలిపోతే ఇమీడియట్గా అది రిపేర్ చేయడం, స్పేర్ మోటార్ని కూడా రిపేర్ చేసి కండిషన్లో ఉంచడం, అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా రేపు ఏజెన్సీలతో కూడా రేపు మీటింగ్ పెడుతున్నాం. ఎక్కడైనా ఏదో అంత చేసినా కూడా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు అవసరం ఉంటే ట్యాంకర్ ద్వారా కూడా సప్లై చేయాలని కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదో కారణం వల్ల వాటర్ ఎక్కువ అవసరం పడింది అటువంటి ఉన్నప్పుడు ట్యాంకర్, మన ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంకర్ ఉంది, మీ అందరికీ తెలుసు. అక్కడ కూడా కలెక్టర్లకి చెప్పడం జరిగింది. ఏ విధంగా కూడా ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది రాకూడదు అని క్లియర్గా మన కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తుంటున్నారు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ చేస్తున్నాడు. ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్ దీనిలో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా టైం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చీఫ్ సెక్రటరీ లెవెల్లో జరుగుతూనే ఉంటున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఈసారి చాలా అంటే మన విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పటిష్టమైన అయిపోయింది. ఒక 1 month డ్రైవ్ ద్వారా ఎక్కడైనా పైప్ లైన్లో లీకేజ్ అవన్నీ ఇప్పుడు లేవు, కానీ ఏమైనా వస్తూ ఉంటాయి, ఏమైనా చేసినా కూడా టైం వస్తూ ఉంటాయి. దానికి కూడా ఇమీడియట్గా వాళ్ళని రిపేర్ చేయడానికి కూడా ప్రావిజన్ పెట్టడం జరిగింది. కావాలని డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి కలెక్టర్లకి రిలీజ్ చేయడం జరిగింది. డబ్బు సమస్యలు కూడా కలెక్టర్ దగ్గర లేవు. ఎక్కడ ఏదైతే బోర్వెల్ రిపేర్ చేయాలని, పైప్ లైన్ రిపేర్ చేయాలని డబ్బులు కూడా వాళ్ళ దగ్గర అడ్వాన్స్గానే కలెక్టర్ల దగ్గర పెట్టడం జరిగింది. సో ఈ సంవత్సరం అంటే మనం జూన్ జూలై వరకు ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నాము. అంటే జూన్ జూలై వరకు మన దగ్గర ఏమి ఇబ్బంది రాదు అని మేము ఇప్పుడు భావిస్తున్నాము. అదేవిధంగా మనం పనిచేస్తాం.